హాయ్ గాయ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఒక వీడియో చేయబోతున్నా. ఏంటి అని అంటే డీమార్ట్ గురించి అన్నట్టు. డీమార్ట్ పోయినప్పుడు మేము వీడియో స్టార్ట్ చేయలేదు కానీ యాక్చువల్గా పోవాలని అనుకోలేదు. బట్ ఇంత పెద్ద లిస్ట్ అయిందనమాట. పోయినాం, ఒక 2-3 తీసుకుందాం అనుకున్నాం. మెయిన్గా అయితే వెళ్ళింది ఆయిల్ కోసం. ఆయిల్ తీసుకొని ఆయిల్కి మించినవి కొన్నాం అన్నమాట. చాలా తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నామో మీకు లైన్గా చూపిస్తాను. ఫస్ట్ ఈ టోస్ట్ ఇది తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ప్రైస్ ఏముంది, ఈ ప్రైస్ వచ్చే వరకే వీడియో అంతా అయిపోతుంది. యాక్చువల్గా 130 రూపీస్ ఉంది. బట్ మనకు ఆఫర్లో ఎంత పడిందో ఇది కూడా ఎక్కే వరకు ఇంకా టైం పడుతుంది. సో ఆఫర్లో మహా అంటే ఒక 9 రూపీస్ 10 రూపీస్ తక్కువ పడి ఉంటుంది మ్యాక్స్. కాకపోతే మొత్తం చిక్కు అనిపిస్తున్నాయి ఇందులో నాకు, కానీ ఇట్స్ ఓకే. ఇంకా ఇది వచ్చేసి మిర్చి తీసుకున్నా, చిల్లీ, గుంటూరు చిల్లీ అని ఉంది. ఇది వచ్చేసి 34 రూపీస్. నేను బయట చూసినాను, బట్ ఏమైంది అని అంటే మొత్తం వైట్గా మంచిగా అనిపించలేదు. డీమార్ట్లో కొంచెం మంచిగా అనిపించింది, సో అక్కడే తీసుకున్నా. ఇది కూడా. అండ్ ఇది లూజ్ చనా స్మాల్, ఇది శనగపప్పు అంటాం కదా, శనగలు అంటాం కదా, నానబెట్టి ఉడకబెట్టుకుంటాం కదా, అవి అన్నమాట. అవి తీసుకున్నా. ఎన్ని తీసుకున్నా, ఇది వచ్చేసి 70 రూపీస్ అనమాట. కేజీకి కొంచెం తక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. కొంచెం ఒక సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నాము. ఆల్రెడీ సర్ఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి, బట్ ఇంక కొంచెం తీసుకున్నాము. యాక్చువల్గా డిమార్ట్ పోవడే దండగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాకపోతే దాంట్లో ఒక 10 రూపాయలు అన్న తగ్గుతాయి కదా అని పోవాల్సి వచ్చింది అనమాట. ఇది ఆశీర్వాద్ టర్మరిక్ పౌడర్ కొంచెం ఉంది, అంత వస్తుంది. బట్ ఎందుకు అయినా మంచిది, మళ్ళీ ఎప్పుడు ఎంతమో తెలియదు అని అది తీసుకున్నా. నాకు ఇవి బాత్ సోప్స్ ఇవి కావాలి కంపల్సరీగా. ఇవి వీటి కోసం కూడా తీసుకున్నాం. సాంబార్ పొడి తీసుకున్నా. సాంబార్ తీసుకున్నప్పుడల్లా షాప్ పోయి ప్యాకెట్ తీసుకొచ్చుకుంటూ అవుతుంది. సో అందుకోసమనే ఇది ఈస్టర్న్ సాంబార్ పౌడర్. మేమైతే నార్మల్గా అయితే ఆశీర్వాద్ ట్రై చేసినాం, ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ట్రై చేసిన తర్వాత ఎంత బాగుందా లేదా అని. టాటా సాల్ట్ అయితే వాడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఏది బాగుంటుందో తెలియదుగా అది వాడుతున్నాం. అండ్ కోల్గేట్ ఇంకా చిన్నగా తీసుకున్నాం అనమాట. అండ్ కొన్ని రిన్ సబ్బులు తీసుకున్నాం. ఎప్పుడన్నా దోశ వేసుకుందాము అని 648 గ్రామ్స్ 81 రూపీస్. యాక్చువల్ ప్రైస్ వచ్చి 126 రూపీస్, బట్ మాకు పడింది 81 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ట్బిన్ కవర్స్. ఇవి మాకు బయట చాలా రేట్లు ఉన్నాయి, మళ్ళీ మస్తు పలసగా ఉన్నాయి. ఇట్లా డస్ట్ వేయంగానే ఇట్లా పోతుంది అనమాట, అంటే ఇట్లా పట్టుకుంటే పోతుంది. అందుకోసం ఇవైతే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయని 2 ప్యాకెట్స్ ఒకసారి వేసుకున్నాం. వీటి ప్రైస్ వచ్చేసి 59 రూపీస్, బట్ మోస్ట్లీ తగ్గే ఉంటుంది. 45కి ఏం ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏం తీసుకున్నాం, రవ్వ. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా వేద్దాము అనడానికి ఇదైతే తీసుకున్నా, రవ్వ తీసుకున్నా. అండ్ దాల్, మూంగ్ దాల్, ఇది ఎప్పుడన్నా బీరకాయలకు దాంట్లోకి దీంట్లోకి వేసుకోవచ్చు కదా అని అయితే ఇది తీసుకున్నా. అండ్ మైదా పిండి తీసుకున్నా, బికాజ్ నేను ఒక ట్రై చేద్దామని మైదా పిండి తీసుకొచ్చిన, కానీ అది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. అండ్ పల్లీలు, కొన్ని పల్లీలు తీసుకున్నాం. ఆల్రెడీ మా ఇంట్లో పల్లీలు ఉన్నాయి, అయినా కూడా పల్లీలు తీసుకున్నాం అనమాట. ముందు జాగ్రత్త కొద్ది. ఇందాక రిన్ సోప్ చూపించాను కదా అదనమాట. అండ్ కొంచెం గోధుమ పిండి ఆశీర్వాద్ నుండి తీసుకున్నాము. యాక్చువల్గా అయితే మా దగ్గర జొన్న పిండి ఉంది, అది ఇది కలిపి చేద్దామన్న ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్లో అసలు మెయిన్గా పోయింది దీనికోసం, ఆయిల్ కోసం. కింద అంటే మాకు కింద షాప్స్ ఉంటాయి. ఇది ఆయిల్ క్యాన్ వచ్చేసి 5 లీటర్స్ తీసుకున్నాం అనమాట ఒకటేసారి. ఎందుకు అని అంటే 2 లీటర్స్ తీసుకుంటే ఊరికే అయిపోతుంది, మళ్ళీ ప్యాకెట్లు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో నింపుడు అవుతుంది. ఇక అందుకోసమనే ఒకటేసారి 5 లీటర్స్ తీసుకున్నాము. బట్ దీంట్లో 5 లీటర్స్ రియల్గా ఉంటుందా ఉండదా అని అయితే ఐడియా లేదు, చూడాలి. ఇంక ఇది ఎన్ని రోజులు మాకు వస్తుందా అని చూద్దాం. ఈసారి అయితే కొంచెం లిమిటెడ్గా వాడదామని అనుకుంటున్నా. విల్సి అంటే ఫ్రైలు ఏం చేయకపోతే ఆబ్వియస్గా మిగులుతుంది, కానీ ఫ్రై చేస్తేనే ఇంకా కష్టం.
మాకు టోటల్ ప్రైస్ వచ్చేసి 1700 పడింది. 1719 రూపీస్ పడింది. ఇవి మేము కొత్తగా చిన్న చిన్నవి తీసుకుంటా అంటే ఒక్కొక్క రోజుకి అర్థమయ్యలేదు, అందుకోసమని ఒకటిసారి ఎన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే, యాక్చువల్గా నేను వీడియోస్ చాలా డేస్ నుండి డిలే చేస్తున్నా, కానీ ఇప్పుడు నుంచి కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నా. నేను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అది ఫర్దర్గా రివీల్ చేస్తా. కొంచెం వ్యూస్, కొంచెం ఇది ఇంకొకటి తీసుకున్నాం అనమాట. ఇది మేము డిమార్ట్కి పోం కావచ్చు అనుకొని బయట తీసుకున్నాం, నటరాజ్ ఆల్మండ్స్. కానీ ప్రైస్ మాత్రం మస్తు పడింది. దీనికి 600 ఉందండి. 600 కొన్నాం. డిమార్ట్లో తీసుకోలేదు కాబట్టి ఇది వచ్చేసి 600, ఓన్లీ 600కి అంతగానం. అసలు ఇంకా వేరే తీసుకుందాం అనుకున్నా, యాక్చువల్గా తీసుకోలేదు. అప్పటి వరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.